టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసాపై దిశానిర్దేశం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఇస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ఈ పథకాల అమలుపై కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ అర్హులైన లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు రేషన్ కార్డులు, రైతు భరోసా, అలాగే ఇందిరమ్మ ఇళ్ల గురించి ఎప్పుడెప్పుడు ప్రభుత్వం మంజూరు చేస్తుంది అంటూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు కొద్ది రోజుల కిందట కేబినెట్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 26వ తేదీ నుండే ఈ రైతు భరోసాతో పాటు అలాగే భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు కూడా ఏడాదికి 12,000 ఆర్థిక సాయం అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా కూడా నామకరణం చేస్తున్నామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవమే కాకుండా సంక్రాంతి దృష్ట్యా జనవరి 26వ తేదీ నుండి తర్వాత కూడా పండుగ, సంక్రాంతి పండుగ అనేది తెలంగాణ రాష్ట్రంలోని రైతులకి కంటిన్యూషన్ గా ఉంటుంది అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రేపు సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కూడా కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. దీంట్లో రైతు భరోసా, అలాగే రేషన్ కార్డులు, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు ఈ రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పైన కూడా ప్రత్యేకంగా కూడా సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని కూలీలకు 12,000 ఇస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్లు కూడా దానిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇక రైతు భరోసా విషయానికి వస్తే తెలంగాణలో మొత్తము 1,35,00,000 ఎకరాల భూమి వ్యవసాయ భూమికి వర్తించేలా పథకాన్ని కూడా రూపొందించారు. దీంతో 64 లక్షల మందికి రైతులకు రైతు భరోసా ద్వారా లబ్ధి చేరనుంది. అంటే దాదాపు 12 లక్షల కుటుంబాలకు ఇది వర్తిస్తుంది అంటూ కూడా ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే గ్రామ సభలలోనే అర్హుల జాబితాను రూపొందించాలనుకుంది మొదట ప్రభుత్వము. ఈ నెల 20వ తేదీ వరకు అర్హుల ఎంపిక జరుగుతుంది అని కూడా ప్రకటించింది. 26 నుంచి రైతుల అకౌంట్లలో భరోసాలు నిధులు కూడా జమ అవుతాయని కూడా పేర్కొంది వ్యవసాయ శాఖ. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఏడాదికి 12,000 భరోసా నగదు కూడా రైతులకు లభించనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం 9,000 కోట్లు విడుదల చేసేందుకు కూడా సిద్ధమైంది. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇది ముందుగా అనుకున్నట్టు భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ఏడాది 12,000 ఆత్మీయ భరోసాని కూడా లభించనుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 700 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వము విడుదల చేయనుంది. అయితే రైతు భరోసా దేనికి వర్తిస్తుంది, దేనికి వర్తించదనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా క్లారిటీ ఇప్పుడిప్పుడే వస్తుంది. రైతు భరోసా దేనికి వర్తించదంటే మైనింగ్, కొండలు, గుట్టలు ఉన్న భూమి, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రహదారులు, నివాస పారిశ్రామిక వాణిజ్య భూములు, అలాగే నాలా కన్వర్టెడ్ భూములు, ప్రభుత్వం సేకరించిన భూములకు వర్తించదని కూడా తేల్చి చెప్పింది ప్రభుత్వము. రైతు భరోసా ఎవరెవరికి వరిస్తుంది అనే దానికి వ్యవసాయ భూమి, అందులోనూ సాగులో ఉన్న భూమి, సాగు చేసే భూములే కాకుండా సాగుకు యోగ్యమైన భూములకు రైతు భరోసా ఇస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల గురించి కూడా ప్రత్యేకంగా కూడా ప్రస్తావించుకోవాలి. ఇందిరమ్మ ఇళ్ల గురించి సమగ్ర సర్వే, కుటుంబ సర్వే నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇళ్ల కోసం దాదాపు 80,54,554 అప్లికేషన్లు వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రత్యేక యాప్ ద్వారా పైన కూడా వీటి సర్వే చేయనున్నారు. వీటిపై గ్రామాల్లో గ్రామ కార్యదర్శులు, పూర్వ పాలికల్లో వార్డు సర్వేయర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేసి లబ్ధిదారుల అన్ని వివరాలు కూడా తెలుసుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 68,57,216 దరఖాస్తుదారులకు ఇళ్లకు వెళ్లి సర్వేయర్లు యాప్ ద్వారా వివరాలు స్వీకరించారు. అయితే సర్వేలో ఏమైనా పూర్తి స్థాయిలో కూడా పొరపాటున ఏమైనా అక్రమాలు జరిగాయి అనే దానిపైన కూడా సూపర్ చెక్ కార్యక్రమానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టి శ్రీచరణ్ ఇప్పుడు రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు కాబట్టి ఇంకా ఏ అంశాలపై చర్చించబోతున్నారు? ఇప్పటికే రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్నాయి. మరి రేపటి మీటింగ్ లో ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని ఈ రెండు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంట్లో రేషన్ కార్డులు కూడా
దాదాపు 6 నుంచి 7 నెలలుగా విస్తృత స్థాయిలో కూడా చర్చ జరుగుతోంది. అర్హులైన వారికి రేషన్ కార్డులు ఖచ్చితంగా ఇస్తామని సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గతంలో ప్రకటించారు. ఈ మేరకు దీనిపైన స్క్రూటినీ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో 20వ తేదీ వరకు కూడా అర్హులైన వారి జాబితా అంతా కూడా ప్రభుత్వం వరకు చేరుతుంది. అయితే 20 తేదీ నుంచి కూడా మొత్తం స్క్రూటినీ చేసి 26వ తేదీ నుంచి కూడా ఇటు రైతు భరోసాతో పాటు రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇంకా ఇందిరమ్మ ఇళ్ల పైన కూడా ప్రత్యేకంగా కూడా రేపు కాన్ఫరెన్స్ లో ప్రస్తావించనున్నారు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్లు ఏవైతే కట్టారో వాటిని కూడా అవి కన్స్ట్రక్షన్ పూర్తయిన వాటి తీసుకొని కొత్తగా కూడా మిగతా ఏవి ఉంటాయి, లేకపోతే ప్రత్యేకంగా కూడా డబ్బులు కూడా ఇచ్చే ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపట్టనుంది. ఈ మేరకు రేపు పూర్తి స్థాయిలో కూడా ఇటు రేషన్ కార్డుల పైన అలాగే ఇందిరమ్మ ఇళ్ల పైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మా బిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచంద్ర.